కనిపించే మనిషిని మోసం చేస్తూ, కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మనం మంచివాళ్ళమైపోం. నువ్వెవరినైనా మోసం చేయగలిగావంటే దానర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు. నీ స్థాయిని మించి వాళ్ళు నిన్ను నమ్మారని అర్థం. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాదివ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకో. నీకు మర్యాదిచ్చేంత సంస్కారం తనకి లేదని తెలుసుకో. ఏమి జీవితం ఇది అని బాధపడటం కంటే, నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంతో బాగుంటుంది. మనకన్నా కొన్ని వేల మంది బాగుండుండవచ్చు. కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామని నిజాన్ని మరవద్దు. సంతోషం అనేది మనం మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవి నవ్వుకుంటుందట. నీకంటే ముందు కోట్ల మంది అలాగే అన్నారు. ఎవ్వరు చివరి వరకు తమ దగ్గర ఉంచుకోలేకపోయారు. నువ్వెంత అని. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. గెలిచినవాడు నీతులు చెప్తాడు. ఓడినవాడు అనుభవాలు చెప్తాడు. గెలిచిన వాడితో నీతులు చెప్పించుకోవటం కన్నా ఓడిన వాడితో అనుభవాలు చెప్పించుకోవటం చాలా నయం. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు. మన స్వభావం ఎలా ఉంచుకున్నామనేదే ముఖ్యం. జీవితం అనేది ప్రసాదం లాంటిది. దక్కిన దాంతో సంతృప్తి చెందాలే కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు అంటూ విమర్శించకూడదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. అడుగునున్న ఆకు రాలిపోయినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు. ఎందుకంటే రేపటి వంతు తనదే మరి. కోట్లున్నోన్ని చూసి బాధపడకు. వానికుండాల్సిన తలపోట్లు వాడికుంటాయి. కంటి నిండా నిద్రుండదు. కళ్ళు తెరిస్తే ఖాళీ ఉండదు. కూర్చుంటే కుదరదు. వాడు నీలా భార్యాబిడ్డలతో కాలక్షేపం చేయలేడు. నీలా వాడు నలుగురు మిత్రులతో కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టలేడు. పండగొస్తే ఊరెళ్ళలేడు. పనిలో పడితే ఇంటికి పోలేడు. ప్రతిదీ లాభనష్టాలతో చూస్తాడు. మరి దేంట్లో వాడు నీకన్నా గొప్పవాడు? కోట్లున్ని చూసి బాధపడి వాడికుండాల్సిన తిప్పలు వాడికుంటాయి. అత్తంటే కోడలికి పడదు. కోడలంటే అత్తకి పడదు. ఆడబిడ్డంటే వదినకి పడదు. వదినంటే ఆడబిడ్డకు పడదు. తోడి కోడళ్ళలో ఒకరికి ఒకరికి పడదు. వీళ్ళ అమ్మతో వాళ్ళమ్మకి పడదు. వియ్యంకురాలితో అసలే పడదు. పక్కింటావిడితో పడదు. ఎదురింటావిడితో పడదు. అసలు ఒకరంటే ఒకరికి ఎప్పుడూ పడదు. స్నేహితురాళ్లతో ఒకరంటే ఒకరికి పట్టలేనంత కుళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ నేటి సమాజంలో మనం చూస్తున్నాం. బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తో కొట్టుకోవటం లాంటిది. ఎన్నిసార్లు కొట్టినా దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా. మన చెంపల్ని మనమే వాదించుకున్నట్లు ఉంటుంది. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులన్నట్లుగా వాదనకు దిగుతారు. అలాంటి వారితో వాదనకు దిగటం కంటే వీలైనంత దూరంగా ఉండటమే చాలా మంచిది. యుగయుగాలుగా తత్వవేత్తలు, బోధకులు చెప్పిన సందేశం మనిషి నిన్ను నువ్వు తెలుసుకో అని. జీవితం అంటే వెలుగు నీడలు, సుఖదుఖాల వలయం. మనిషి జీవితం ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు ఎదుర్కొంటూ లక్ష్యంతో అనుకున్న గమ్యం చేరటం. కానీ తానెవరో, తన యథార్థ జీవిత ప్రయాణం లక్ష్యమేమిటో, తెలిసిన గమ్యమేమిటో తెలుసుకోవాలంటే గురుబోధ కావాల్సిందే. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీలోని అహంకారం తొలగాల్సిందే. అంతవరకు నీకు నువ్వు అర్థం కావు. అవగాహన అనే మంత్రదండం నీ వద్ద ఉంటే కలిసి జీవశక్తి పొందినట్లే. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికెంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుందని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది. ముగిసేలోపు ఒకరికొకరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం
మూడు మనమే కావచ్చు, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన జీవితం మన మాట ఎప్పుడూ వినదు. మన కష్టాలు మనకి చెప్పి రావు. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ మరొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే, కానీ పక్కనవాడు సంతోషంగా ఉండకూడదు అని నేటి సమాజం తీరు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధుర అనుభూతులు కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులను మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది, చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలనిపిస్తుంది. అదే జీవిత సత్యం. అందం చూసి మురవకు, చివరకు బూడిదే మట్టిలో కాలాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడు కూడా కాపాడలేడు. తోటి వారిని అవమానించకు, సమయం వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోము. అందరున్నారని అహంకారపడకు, చివరకు మోసగించేందుకు నలుగురిని సంపాదించుకో. ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణంతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పూజిస్తాం, ప్రాణంతో ఉంటే చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండం వేసి దండం పెడతాం, ప్రాణంతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికి ఉన్నవాడికి చేయూతను అందించాం. రాయితో దైవత్వం ఉందని నమ్ముతాం, మనిషిలో మానవత్వం గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? ఆస్తిని చూసి ధైర్యపడకు, కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు, పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా అందమేముంది? కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు, ఎంత ఇష్టపడినా అందవు మనకు కడవరకు. ఎంత సంపాదించినా భయపడకు, నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు. నువ్వు పతనం అయ్యే వరకు నీకు ఏమీ లేదని బాధపడకు, తక్షణమే బతకటానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోర్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ నాలెడ్జ్ హబ్.